ఎస్ గైస్, ఇప్పుడే యాత్ర 2 మూవీ అయితే నేను చూసేసి రావడం జరిగింది. మూవీ ఎలా ఉంది చెప్పే ముందు ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏందంటే నేనైతే పాలిటిక్స్‌కి చాలా దూరంగా ఉంటాను. ఏ పొలిటీషియన్‌ని, ఏ పొలిటికల్ పార్టీని నేను సపోర్ట్ చేయడం లేదు. ఈ వీడియోలో వచ్చేసి మూవీ వైస్ మనం మాట్లాడుకుంటాం. యాత్ర 2 ఎలా ఉందో నేను చెప్తాను. యాత్ర 2 నాకైతే డీసెంట్‌గా ఉందనమాట. బాగుంది మూవీ. బట్ యాత్ర 1 అంట బాగుందా అంటే నాకు యాత్ర 1 అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందనమాట. మూవీ ప్రకారంగానే చెప్తున్నాను. యాత్ర 2 అంత లేదు కానీ బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ అనమాట. రైటింగ్ అంతా కూడా చాలా బాగుంది, ఎమోషన్స్ అంతా కూడా చాలా బాగుంది. మమ్ముట్టి గారు అండ్ జీవా గారు ఇద్దరు అయితే ఎక్సలెంట్గా యాక్టింగ్ చేస్తారనమాట. మనకైతే స్క్రీన్లో చూసేంతసేపు మమ్ముట్టి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా అంటే యాత్ర 1లోనే అఫ్ కోర్స్ ఆయన యాప్ట్ అని మనకు అందరికీ అనిపించింది. అండ్ అదేవిధంగా ఈ మూవీలో అయితే జీవా గారు వచ్చేసి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాగా బాగుందనమాట. అంటే మూవీలో హైలైట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనల్ని వచ్చేసి మంచిగా ఎంగేజ్ చేస్తారనమాట. మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అంత ప్రాపర్గా ఉంది, రైటింగ్ అంతా కూడా ప్రాపర్గా ఉంది. అండ్ నాకు నచ్చిన సన్నివేశాలు ఏంటంటే అంటే రాజశేఖర్ రెడ్డి గారి దుర్మరణం దగ్గర నుంచి 2019 వరకు స్టోరీ అని మనందరికీ తెలుసు అనమాట. అక్కడ ఆ క్యారెక్టర్స్ని చాలా సాఫ్ట్గా చూపించి మంచి ఎమోషనల్గా కనెక్ట్ చేసి నాట్ ఓన్లీ వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్ కాదనమాట, చూసే వాళ్ళందరికీ కూడా నిజంగా కొంచెం ఎమోషనల్గా గురి చేస్తారు. అంత బాగా రైటింగ్ అయితే బాగా ప్రాపర్గా చేసుకున్నారు. అండ్ మమ్ముట్టి గారు అయితే కాసేపే ఉంటారు, స్టార్టింగ్ కాసేపే ఉంటారు. దాని తర్వాత మొత్తం ఇంకా జగన్ గారి పాదయాత్రను ఆపుతామని ఎవరెవరు ప్రయత్నించినారు, కానీ జగన్ గారు ఎంత మొండి పట్టుగా వచ్చేసి ఆ పాదయాత్ర కంప్లీట్ చేస్తారు అనేదంతా కూడా బాగా ప్రొజెక్ట్ చేస్తారు నాకు. అండ్ సోనియా గాంధీ క్యారెక్టర్ కావచ్చు, అంతా బాగానే ఉందన్నమాట. నీట్గా మనకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ మహేష్ మంజరేకర్ గారు చేస్తున్నారు, ఆయన కూడా నిజంగా చాలా బాగా చేస్తున్నారు. ముగ్గురు, మమ్ముట్టి గారు, జీవా గారు అండ్ మహేష్ మంజరేకర్ గారు ముగ్గురు చాలా బాగా చేస్తున్నారు. అండ్ శుభలేఖ సుధాకర్ గారు కావచ్చు, సోనియా గాంధీ క్యారెక్టరైజేషన్ చేసిన ఆ లేడీ కావచ్చు, తను కూడా బాగానే చేసింది. లోకేష్ గారు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళంతా ఎవరు లేరు అనమాట. షర్మిల గారు కావచ్చు, లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా ఎవరు లేరు. అంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నేనేమి తెలుగుదేశం పార్టీ సపోర్టర్ కాదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్టర్ కాదు, ఏ పొలిటికల్ పార్టీ సపోర్టర్ కాదు, కానీ మూవీని ఎంజాయ్ చేస్తాము, మనం చూస్తాము అని పోతే మాత్రము డెఫినెట్లీ మనకు వర్త్ స్పెండింగ్ టైం అనమాట. వర్త్ స్పెండింగ్ మనీ అండ్ వర్త్ స్పెండింగ్ టైం కూడా మనకు సీరియస్లీ అనిపిస్తుంది. ఎమోషన్కి మనకు గుర్తు చేస్తుంది అనమాట. మనం ఎమోషనల్గా మనము ఆ మూవీలో అక్కడక్కడ హైస్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు. అంతా ఆ విధంగా ఓవరాల్గా ఏంటంటే యాత్ర 2 ఇస్ ఏ గుడ్ మూవీ, అట్లీస్ట్ డీసెంట్ వాచ్ అని నేను చెప్తానమాట. హ్యాపీగా వెళ్ళి మనకు వచ్చేసి ఎలాంటి పరిస్థితుల్లో బోర్ కొట్టదు. హ్యాపీగా మనకు వచ్చేసి మూవీ ఎంగేజ్ చేస్తూ ఉంటుంది, చూడొచ్చు గైస్. అండ్ రేపైతే ఈగల్తో వస్తాను. ఇంకా ఈ రోజైనా కొంచెం లేట్గా నేను అప్లోడ్ చేస్తాను, కానీ రేపైతే ఈగల్ చాలా ఫాస్ట్గా రివ్యూ అప్లోడ్ చేస్తానికి ట్రై చేస్తాను. అండ్ ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చాలామంది వచ్చేసి ఈ బీపీతో కావచ్చు, లేకపోతే షుగర్తో కావచ్చు బాధపడుతూ ఉంటారు గైస్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ముఖ్యంగా మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళేనమాట ఈ రకరకాల టాబ్లెట్స్ అంతా వాడుతూ ఉంటారు. బట్ టాబ్లెట్స్ ఏంటంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అనమాట. ఇమీడియట్ రిజల్ట్స్ ఇస్తుంది, 1 month 2 monthsలో బీపీ షుగర్ని తగ్గిస్తుంది, కానీ బట్ లాంగ్ టర్మ్లో వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆహారంతోనే మనం బీపీ షుగర్ని అతి తక్కువ సమయంలో న్యాచురల్కి తెచ్చుకోవచ్చా అంటే 100% అది చిరుధాన్యాల వల్లనే అవుతుంది. మన ఈ జీనీ స్ప్రౌటెడ్ మీరు చూస్తున్నారు కదా, జీనీ స్ప్రౌటెడ్లో ఏంటంటే చిరుధాన్యాలను కావచ్చు, ఇతర ధాన్యాలు కావచ్చు, ఏ ధాన్యాలను మొలకెత్తించగలమో మొలకెత్తించి మట్టికొండలో వేయించి సహజ సిద్ధంగా ప్యాకేజింగ్ చేస్తామన్నమాట. ప్రతిరోజు ఈ జీనీ పౌడర్ వచ్చేసి గ్లాసులో నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి. బీపీ షుగర్తో ముఖ్యంగా బాధపడుతున్న వాళ్ళ బీపీ షుగర్ లెవెల్ కూడా నార్మల్కి వచ్చేస్తుంది. అదే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ టుమారో విల్ మీట్ విత్ ఈగల్ రివ్యూ.